హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండి మళ్ళీ మా ముందుకు మరొక లాగుతూ వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అవుతుంది. ఇప్పటికైతే లైవ్ చేసి ఉంటుంది ఇక్కడ అయిపోయింది. అన్నం తినమంటే అన్నం ఏం తినలేదు, అప్పుడు లేట్ అవుతుంది. ఇంకా మా వాళ్ళు అయితే 7 పడ్డారు, శ్రద్ధ పడ్డది. చిన్నోని వండుకోబెడతాను చెప్పి వండుకుంటు లైవ్ చేసేటప్పుడు అప్పుడే వండుకుంటు ఇక అంతే. ఇక మళ్ళీ లేవలే లైవ్ చేసేటప్పుడు మొత్తమే వండుకుంటు. ఇప్పుడు తిందామంటే కూడా ఇస్తలేడు. నేను ఏం చేసినట్టు చెప్పన్నా, ఇంత లేట్ నైట్ ఎక్కువ శాతం తినలేను. ఇగో ఏంటి నిమ్మకాయ పచ్చడి పెట్టుంటే భగవాన్ ఉండే ఖరాబ్ అవుతుందని చెప్పి ఈ డబ్బా కొన్నాం, డీమార్ట్ కొనుకొచ్చినాము. ఇందులోకి ఎత్తి పెట్టేసిన, తోమి కడిగి ఎత్తి పెట్టేసాను. తర్వాత వచ్చేసి పరాటా చేసేసిన. పరాటా అంటే ఏమంటారు, బటర్ నాన్ లెక్కలు వేసేసి, పరాటా కాదు సారీ, బటర్ నాన్ లెక్క వేసేసిన. ఇందులోకి అయితే మష్రూమ్స్ కర్రీ ఉంది. పొద్దున అన్నం ఉందిగా, అయ్యో అన్నం సరిపోద్ది, అన్నం సరిపోద్ది, కొంచెం సరిపోద్ది చాలు. ఇక రేపు మా ఇంటికి పోవాలి కాబట్టి ఇప్పుడు అన్నీ ఇప్పుడు తినేసి పోదోమి పండుకుంటా. రేపు పొద్దున్న లేచి బయట నూకేసి చల్లేసి మా ఇంటికి పోవాలి కాబట్టి ఈరోజు ఎంత టైం అవుతుందేమో చూడాలి. మా కిచెన్ అంతా అంగడి ఉంది. ఇవన్నీ క్లీన్ చేసి తినేసి క్లీన్ చేసి బౌల్ తోమేసినంటే ఇక రేపు ఏం ఫాస్ట్ బౌల్ ఉండే కదా, మళ్ళీ ఎల్లుండి వచ్చేదాకా మంచిగా నీట్గా ఉంటుంది. తిన్నాక క్లీన్ చేయాలి, బౌల్ తోమి పండుకోవాలి. మెయిన్ టాస్క్ ఇప్పుడు పొద్దున్న లేచినాక బయట పని అవి చేసుకోవాలి. మామూలు వచ్చి వచ్చింది ఇల్లంతా ఇప్పుడు అక్కడ లైవ్ చేయడం వల్ల అంత ఆగమాగ ఉంటుంది. అన్నీ చదువుకోవాలి ఇట్లా. బాగా లేవు బాగా తిందాము, ఆకలి అయితే నాకు. ఓ లైవ్ చేసేటప్పుడు లేపుతలేవు, తిందామంటే లేపుతలేవా? ఆకలి అయితే నాకు, కళ్ళు గుంజుతున్నాయి నాకు. ఏంది నీకు వద్దా? ఎట్లా మళ్ళా 40 years అంటే ఇంకా లేవు, చేతులు లేవు. నువ్వమంటారు కదా, ఎట్లా అంటారు లేవు బావా. ఆమె వండ ఎగ్గిటి వండుకోమంటే ఆడ వండుకుంది. ఇప్పుడు ఆమె చిన్న దగ్గర మా పప్పారు అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం అయితే తెలుసు అసలు 2:11 అవుతుంది. చెప్పిన తిన్నాక ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇల్లంతా క్లీన్ చేసి బ్యాక్ సైడ్ అన్ని టైప్స్ ఉండే. తర్వాత వచ్చి కిచెన్లో చూడండి టమాటా ఇదంతా క్లీన్ చేసిన, బౌల్ తోమేసిన. సింక్ ఖాళీ, బౌల్ సిక్కుల ఖాళీ అయిపోయింది. మళ్ళా మా పిల్లలు ఇద్దరు అప్పుడు అనుకుంది. ఇక్కడ కిందంతా నొక్కేసి అన్ని కవర్లు బివర్లు కదా అన్నీ చేసిన. అక్కడ మసక బట్టలు కొంచెం పచ్చి ఉండడానికి ఆరేసిన చీర మీద అంతే. మేమైతే మా ఇంటికి పోదాం అని చెప్పిన కదా, మా ఇంటికి జాతరకు కాబట్టి బాబాయి చిన్నోని శ్రద్ధ ముగ్గురికి చదివిన. అంటే డైలీ వేర్ మాత్రమే. అలా మా ఇంటికాడ ఏనేమో మా చిన్నోని టీషర్ట్లు వేస్తాడు. డైలీ వేర్ అంటే ఏం రాడు, టీషర్ట్లు వేస్తాడు. వాడు హెవీ వేసుకుంటూ ఉంచుకొని ఏడుస్తాడు కాబట్టి వాడికి టీషర్ట్ పాయింట్ వేస్తా, జీన్పాట్ వేసి నార్మల్ టీషర్ట్ ఒకటి వేస్తా, అంతే సరిపోద్ది దానికి అయితే. తర్వాత వచ్చేసి వాళ్ళ నాకు చీర అన్న ఉంది, శ్రద్ధకు లంగ్ జాకెట్ అన్న ఉంది. సేమ్ మాకు ఇద్దరు సేమ్ కొంచెం డిజైన్ మ్యాచింగ్ అని కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది బాబుకి అంగి కదా, అది వేసుకుంటాం అంగి పాయింట్. అంత సింపుల్గా మేము ఎక్కువ హెవీ ఏం రెడీగా బోనాలకైనా అని మామూలుగా అంతే ఉన్న దాంట్లో జస్ట్ అట్లా రెడీ అయిపోతాం. ఇక ఒకటి నిద్ర మస్తు వస్తుంది, పడుకోవాలి. అదర్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. మేమైతే కింద అనుకుంటాం, ఇక్కడ బెడ్ పైన వండుకోము అసలు. మా ఇంటికి ఉన్నప్పుడు అలవాటు కాబట్టి ఎక్కువ బెడ్ పైన వండుకోం. అంటే కింద మేమైతే ఎక్కువ కింద వండుకుంటాం, ఎందుకంటే ఆ ఇంటికి ఉన్నప్పుడు కూడా కింద వండుకున్నాము. ఇంకోటి బెడ్లు తెచ్చుకున్నాం పండుకుందామని చెప్పి, బెడ్రూమ్లో వేసుకోవడానికి ఉంది ప్లేస్ ఉందని తెచ్చుకున్నాము. కానీ ఫ్యాన్ నడవట్లేదు. ఇలా అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఫ్యాన్ నడుస్తాయి కాబట్టి బంద్. నాకైనా మళ్ళీ బెడ్ మీద కంటే కిందనే కొంచెము ఈ బుగ్గలు ఎక్కువ అలవాటు అయిపోయి. ఇక అక్క ఫ్రెండ్స్ బాయ్లు పొద్దున ఏమేం చేస్తామని చూపిస్తాం. పొద్దున ఇంకా మా ఊరంగా ఒక పాలు ఉండాలి, బట్టలు విండాలి. తర్వాత వచ్చేసి బయట అంతే మిక్స్ చల్లడం అంతే, పిండి అంటే 2-3 పనులు ఉన్నాయి. పొద్దున వెళ్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్.
అయితే మేమైతే ఊరిపోతాం అని చెప్పిన కదా ఇక హాయ్ అండి నాకంటే ముందే అన్నారు నాకంటే లేట్ లేచిర్రు నేనైతే కొత్తిమీర తెంపిన అబ్బా ఇంటికి పోదామని చాలా ఇంకిందే పన పెద్ద ఉండే చెట్లు ఇంకా మంచి చాలా తెంపుతుంది కానీ మెల్లమెల్ల తెంపాలి చూసి చిన్న చిన్న ఉన్నాయి మొక్కలు పాండు 2కి అన్నది లేచి 5కి లేచింది 5:30 కూర తీసుకురా కొంచెం తీసుకోవద్దు మా ఇంటికి పోయేటప్పుడు ఈరోజు దావత్ కదా మటన్ అనుకున్నాము కమ్మ కమ్మ ఉండాలని జాతర అప్పుడు తిరుపతి పోయినప్పుడు కిచెన్ మా డాడీ కిచెన్ కొనిచ్చింది మా డాడీ నేనైతే మెదక్కుర ఫస్ట్ టైం బిక్కుతున్నా మొదటిసారి మేము పెట్టిన చెట్లు ఏళ్ళతో సహా ఈయన కడుగుదాం గడ్డి కూడా విత్తున్నా మరి తీసేస్తాడు ఎందుకు ఇత్తులు అవి కింద 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 కిందనే ఎత్తులు కదా దేని పురుగు కొడుతున్నట్టు చచ్చిపోతుంది కదా అవును మనం కూడా అంతా రెడ్గా అయింది పాలకూర కొట్ట అదంతా కొంచెం మసాలా వేస్తాను మసాలా లేవాలి ఇష్టం కొంచెం యూరియా మసాలా అంటే ఏది కాదు చికెన్ మసాలా ఒకటి వేస్తా అనేసి నువ్వు వద్దు అని చెప్పు పోయి ఇవైతే పెద్ద పెద్దగా అయిపోతుంది చెట్టు కదా సాల్తీ మళ్ళీ ఖరాబ్ అవుతుంది 2 మందంగా అంతే మళ్ళీ రేపు వచ్చేదేనే తోటలో కూరలు ఇవి మా తోటలో కూరలు చెప్పుకున్నాము కొత్తిమీర మెంతం కూర దీంతో గడ్డి కూడా వచ్చింది గడ్డి కూడా వండుకుంటాం అట్లే కట్ చేసి ఒడిచిపోతుంది కదా మొత్తం అంతా పడది నేను కత్తెర చేస్తాను కత్తెర తెచ్చి కట్ చేద్దాం వాడు ఇదే పని మట్టి అంటే పిచ్చి మట్టి అంటే ప్రాణం మట్టి అంటే ఏమంటారు దాని అంటారు అట్లా మామకి అవి కట్ చేసేస్తాం ఎందుకంటే పన్నా కవిత అంతా పడుతుంది బాగా నీకు అత్తేడుంది ఏం దొరికి పడుతుంది కట్ చేద్దాం పండు ఎప్పుడు ఏడైతే మళ్ళీ అడిగి పోయి కడుక్కొని చేసరికి ఎదురు నాకైతే మస్తు పిచ్చిలు వేస్తుంది నిద్ర కూడా పట్టలేదు దాని గురించి కాక కింద పడతా ఫ్రెష్ అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయచ్చు ఇక మంచిగా ఫ్రెష్గా కట్ చేసి ఇంత ఒరిజినల్ ఏం డూప్లికేట్ లేదేం లేదు మొత్తం ఒరిజినల్ ప్యూర్ నో డూప్లికేటా నేను కూడా కాదు ఒరిజినల్ ఓకే ఇక పోతాం ఓకేనండి ఇప్పుడైతే మా ఇంటికి పోతాం మా ఇంటికి నాకు ఎంత రచ్చిందో మా ఇల్లు ఎట్లుందో చూపిస్తాము నాకైతే పిచ్చిలు వేసింది నాకు పోవాలనిపిస్తుంది ఆ భయం అవుతుంది ఆడ సిచ్యువేషన్ తలుచుకుంటుంది దేవుడు అనుకుంటే ఏమనుకుంటే భయపెట్టాం ఒక దాంట్లో వేద్దాం అది కవర్లో వేసి లేట్ అయింది ఆల్రెడీ వేసి లేట్ అవుతుందంటే ఇది కూడా ఇందులో కలపాలా వద్దు కలిపేసి తీసేస్తారు ఆగు మళ్ళా ఒక పేపర్ ముడు కదా ఒక చిన్న గ్లాస్ వేసుకోరా కింద ఉంటుంది దగ్గర ముడి పెట్టదు ఇక బాగా వేసుకుంటారు కొద్దిగా ఇక మా ఇంత మూట అయింది తెలుసా ఇక మాది ఎప్పుడు సంచడి అయితే మూట అది బట్టలే మూట సంచడి అవుతుంది ఒక బ్యాగ్ ఉంది కాలేజ్ బ్యాగ్ లోపల ఉంది అమ్మీ చదువులు వానికి కీచైన్కి ఇస్తే వానికి అందుకే వాడు వేస్తుంది చింత ఇలా లేవలో మాది ఎప్పుడు ఆగమే ఉంటుంది తెలుసా ఎంత ప్రశాంతంగా పోదామని ఎంత నేను చదివినా కానీ మళ్ళీ లాస్ట్కి వస్తే లేట్ అయిపోతుంది నేను రాత్రి 2:30 దాకా గరి పడుకున్నా తొందర పోదాం 7:30 ఉందామంటే మేము ఇప్పుడు 7:28 గీనే ఉంది 7:20 అవుతుంది టైం మేము ఇంకా ఆడిపోయి ఆడనూరికి చల్లసరికి ద్వారా అవుతుంది ఇక
నేను ఇప్పటిసరికి కొంచెం ఆడున్నాని పని చేసుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు మేము పోయేసరికి 8 అయితే టైం. ఇంకా దా లైట్ బంద్ చేసిన లైట్ ఉన్నది ఒకటి బయట ఉంటుంది. బాయ్ అమ్మి బాయ్ బాయ్. ఎందుకని బాగా వేసుకోవాలి మళ్ళీ. ఓకే డన్. 2 కలర్ కట్టే మూతులు. ఇది చూడండి ఎట్లా ఉందో. బయటకు అయితే పోతున్నాం. మా తమ్ముడు గేట్ అయితే తీసినాం. మా వాడు బయటకు పోయి మట్టితో ఆడుకుంటాడు. ఇప్పుడు ఇంట్లోనే ఉంది కావాలంటే బయట చూపిస్తే బ్యాక్ కెమెరా పెట్టి. ఫ్రెండ్స్ బండి తలం అయితే మర్చిపోయారు. ఎప్పుడు ఒకటి మర్చిపోతూనే ఉంటారు. ఊరికి పోయేటప్పుడు మర్చిపోకపోతే అదొక గెలుపు అనుకో. డాడీ బండి తాళం చేయి మర్చిపోయిండు. ఇప్పుడు తొందరగా అలవాటు అంటే రోజు తీసావు అట్లా ఎప్పుడు ఏమైనా ఫ్రెండ్స్ అంటే ఊరికి గజ్వేల అంటే లోకల్ అట్లా పోయినప్పుడు బండి తాళం చేయి రోజు మర్చిపోతుంది. ఎప్పుడు అది ఎప్పుడు అయినా మర్చిపోతుంది. ఎప్పుడు పోతున్నాం కానీ పాల కాగితం పాల కోసం పాలు ఏంటిది వస్తాం. వాళ్ళకి ఇచ్చినారు ఇక ఫ్రిడ్జ్లో పెడతారు. మేము తీసుకుంటాం. మేము రేపు సాయంత్రం పెట్టాం. మా తిల్లపురం అమ్మ పాలకు వచ్చినాం. వీడు ఉంటాం అన్నట్టు కిరాయికి. అది కాలేదు కదమ్మా ఇంకా. అదంతా మొత్తం ఇంకా పని ఉన్నదని చెప్పి అప్పుడు అనలేదా నేను ఉంటా అంటారు కదా అంటే పాలు